ఫోర్ మీడియా నేను మీ రాజకమాల్ బడిపాటి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఆంధ్ర రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షులు జంజం కోటేశ్వర్ మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్తే. సార్ ఎలా ఉన్నారు? బాగున్నా ఉన్నాను. సరే అండి, అమరావతిలో దాదాపు 210 రోజులుగా రిలే నిరాహార దీక్ష చేస్తున్నారు. అవును. మీ పోరాటం ఎందాక వచ్చిందండి? పోరాటం అయితే సక్సెస్ అయిందండి. ఎందుకంటే రైతులు కూలింగ్ అనగానే అమాయకంగా ఇచ్చేసి తర్వాత ఎన్నో ఇబ్బందులు పడి ఉన్నారు. అట్లా ఇయటం వలన రైతులకు వచ్చే సమస్యలు, వాళ్ళ పిల్లల చదువులు కానివ్వండి, లేకపోతే ఏదైనా పెళ్ళిళ్ళ కార్యక్రమం కానివ్వండి, లేకపోతే ఏదైనా ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు ఇటువంటివి వస్తే ప్రతిదానికి వాళ్ళు ఇచ్చిన ప్లాట్లు అమ్ముకోలేరు కదండి. అందుకోసం ఎకరానికి ₹1,00,00,000 లేదు, గవర్నమెంట్ వాల్యుయేషన్ మీద 4 రెట్టింపులు ఇచ్చి తీసుకున్నట్టయితే 10 లక్షలు ఉంటే 40, 20 ఉంటే 80, ఆ విధంగా ఇచ్చినట్టయితే ఈ డబ్బులతో ఉపాధి కలిగింది. ఆ ప్లాట్లు రైతు ఇచ్చిన భూమి కింద స్థిరాస్తి కింద ఉంటాయి. అప్పుడు రాజధానిలో వాళ్ళు చేతనైన వ్యాపారాలు ఏవోటో చేసుకుంటారు, 10 మందికి ఉపాధి కలిగించగలుగుతారు మళ్ళీ రైతు అనేవాడు. అందుకని ఎన్నో ఒకటికి 100 రకాల ఆలోచన చేసి నేను ఈ యొక్క రిలే నిరసన దీక్ష చేయటం జరిగిందండి. ఇది అయితే ఖచ్చితంగా సక్సెస్ అయింది. ఇలా సెకండ్ పూలింగ్ అనగానే మాకు డబ్బులు ఇస్తేనే ఇస్తాం, లేకపోతే ఇవ్వం. 1250 గజంతో పాటు గవర్నమెంట్ వాల్యుయేషన్ మీద 4 రెట్టింపులు ఇవ్వండి, ఇస్తేనే ఇస్తామని చెప్పి పూర్తిగా రైతులందరూ కూడా అడ్డం తిరిగారు. ఇది సక్సెస్ అయినట్టే కదా. జేకేఆర్ చేసింది రాజకీయ ఉద్యమా లేదా రైతు ఉద్యమా? రైతు ఉద్యమం. ఇంకా ఈ గతంలో చేసిన వాళ్ళైనా పార్టీ కోసం రాజకీయ ఉద్యమం చేశారు, కానీ నిజంగా నేను చేసిన ఒక రిలే నిరసన దీక్ష అక్షరాల రైతులకి, రైతు కూలీలకు ఉపయోగపడ్డాయి. రైతు కూలీలకు కూడా నెలకు ₹10,000 కాన్సెప్ట్ అనేది అద్భుతంగా ఉంది. 5,000 చాలు, 10,000 కావాలి. పార్టీ వేరు, ఈ ఉద్యమం రైతుల కోసం చేసింది. రైతుల కోసం నిజాయితీగా చేపట్టి ఈరోజు మనం సక్సెస్ అవ్వగలిగాం. అంటే 210 రోజులుగా ఇన్ని రోజుల నుంచి చేస్తున్నారు. ప్రభుత్వంలో స్పందన ఏ రకంగా ఉందా? కదలిక ఏమైనా వచ్చిందా? వచ్చిందని అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే ప్రతి నిమిషం కూడా 50 రోజులు కాగానే ఏదో 3 ఎకరాలు ఇస్తాము అన్నారు. నాకు అవసరం లేదండి అన్న. 100 రోజులు కాగానే ఒక 5 ఎకరాలు ఇస్తాము, నాకు అవసరం లేదు. తర్వాత ఏరే 150 రోజులు అయిన తర్వాత ఒక 10 ఎకరాలు తీసుకో, అక్కడ ఒక 6 ఎకరం, అక్కడ ఎకరం, అక్కడ ఎకరం, మీకు 10 ఎకరాలు ఇస్తామన్నారు. 10 10 100 కోట్లు ఆస్తి అయిద్ది అన్నారు. అయినా నాకు అవసరం లేదండి. ఎవరు ఇస్తున్నారు? ఏం మధ్యవర్తులు వచ్చారు, ప్రభుత్వం నుంచి, కూటమి ప్రభుత్వం నుంచి మేము వచ్చాము, మరి మీకు సమితం అయితే మేము మాట్లాడి చేస్తాం, ఇట్లా పంపించారని అన్నారు. నాకు అవసరం లేదండి. రైతులకి, రైతు కూలీలకి న్యాయం చేయండి చాలు. నేను నిజాయితీగా ఈ రిలే నిరసన దీక్ష చేస్తున్నాను, స్వార్థం కోసం కదా, నా కోసం కాదు, డబ్బుల కోసం కాదని చెప్పి నేనైతే స్పష్టంగా చెప్పాను. అందుకని ఎనిమిదికి వెళ్ళిపోయాను. అంటే గత ప్రభుత్వంలో చూస్తే రైతులు ఏళ్ల తరబడి దాదాపు 300 రోజులు చేశారు. అంటే దానికి వెనక మళ్ళీ బ్యాక్ బోన్ అంటూ ఉన్నారు. వివిధ పార్టీలు ఉన్నాయి, దాంతోపాటుగా కొన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఉన్నారు. కానీ మీరు ఏమీ లేకుండా ఓన్లీ ఒక పార్టీని బేస్ చేసుకొని 210 రోజులు చేస్తున్నారంటే ఏంటి? మీకున్న బ్యాక్ బోన్ ఏంటి? మీకున్నటువంటి మోడల్ సపోర్ట్ ఏంటి? మాకు దైవ సంకల్పం, మంచి చేస్తే మంచి జరిగిద్ది, మనం జనానికి హాని చేస్తే హానే జరిగిద్ది అని ఒక ఆలోచన. ఎందుకంటే ఇప్పుడు గతంలో సీఎం గారు భూములు తీసుకున్నారు, ఆ తర్వాత మరి జగన్ గారికి ఓటేశారంటే మరి సరే వేయలేదనే కదా. మళ్ళీ ఆయనకి మళ్ళీ ఓటేయకుండా 2019లో గెలిపించారు, 24లో ఓడిచ్చారు. అంటే 11 సీట్లకే పరిమితం చేశారు. అంటే ఆయన 3 రాజధానులు అన్యాయం చేసినట్టే కదా. అంటే ఏదైనా మనం ఒక పార్టీ స్థాపించి ఇలా రాజకీయ భూదాహంతో చేస్తున్నారు తప్ప వీళ్ళు వ్యక్తిగత స్వార్థాల కోసం చేస్తున్నారు, కానీ ప్రజల కోసం, రైతుల కోసం నిజంగా చేయట్లేదని ఆలోచన చేసి నేను కడుపు మండి, గుండె రగిలిపోయి, వాస్తవంగా బాధేసి రైతుల కోసం నేను పార్టీ స్థాపించి రాష్ట్ర ప్రజలు 5 కోట్ల మంది ప్రజల కోసం కూడా మనం ఏదో సాధియాలి. అంటే ఇక్కడ ఫస్ట్ వీళ్ళు రాయలసీమ నాయకులు అయ్యి ఇక్కడ డెవలప్ చేయటం లేదు అని నాకు కలిగింది బాధ. ప్రాంతీయతత్వం ఉందంటారా? గ్యారంటీగా ఉంది. కాబట్టే ఇక్కడ భూములు తీసుకుంటున్నారు, అభివృద్ధి చేయట్లేదు. కియో కంపెనీ అనంతపూర్లో పెట్టారు కొన్ని వేల కోట్లు ప్రాజెక్టు. అలాగే మరి కడపలో 44,000 కోట్ల స్టీల్ ప్లాంట్. అట్లాగే చిత్తూరు జిల్లాలో కొన్ని సెల్ ఫోన్ కంపెనీలని, కర్నూలు సోలార్ ప్లాంట్లని, అన్నీ కూడా ప్రాజెక్టులన్నీ అక్కడికే తీసుకెళ్తున్నారు. ఇక్కడ భూములు తీసి అమ్ముకుంటున్నారు. ప్రజలకి అర్థం కావటల్లా. ప్రజలు ఏంటంటే కొంత అయోమయంలో ఉన్నారు. మా పార్టీ, మా సామాజిక వర్గం, మా అన్నట్టు అనిపిస్తుంది, కానీ మా పిల్లల్లో మా భవిష్యత్తు ఏంది అనేది ఆలోచించట్లా. నేను ఎన్ని అవగాహన కల్పించాలంటే ఇలాంటి ఉద్యమం ఒకటి చేసి మీడియా మిత్రుల ద్వారాగా ప్రజలకి, రైతులకి అందరికి తెలియపరిస్తే
ఆటోమేటిక్ మార్పు వచ్చిందని ఆలోచన చేశాను. అదే సక్సెస్ అయింది. 100% ఇవాళ ఈ సక్సెస్ అవ్వడానికి కారణం ఈ ఆలోచన. మీ ఉద్యమానికి ఎవరైనా రాజకీయ పార్టీ ఉన్నారా? లేదంటే రైతు ఏమన్నా ఫైనాన్షియల్‌గా అంటే ఏం చెప్తారు మీరు? అయితే వాస్తవంగా నా కష్టం అండి. నేను కష్టపడి చెమటోడ్చి పనిచేసి నేను పొలం పండించుకొని, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని, కాటన్ అని, మిర్చి అని, అలాగే రియల్ ఎస్టేట్ అని, నేను జనం కోసం కష్టపడుతున్నా. జనం కోసమే పనిచేస్తా. ఎందుకంటే స్వార్థం లేకుండా మంచి చేస్తే భావితరాలు భవిష్యత్తు బాగుంటుంది. నీతి నిజాయితీకి ఎప్పుడైనా గుర్తింపు వచ్చింది. అందుకని ఆ యొక్క ఉద్దేశంతో చేస్తున్నాను తప్ప ఏరే బ్యాక్‌గ్రౌండ్ కాదు. ఏరే నాకేం ఎవరో పెట్టుబడి పెట్టింది లేదు. ఇది వాస్తవం. సరే అండి. ఇప్పుడు మళ్ళా గవర్నమెంట్ రెండో విడత ల్యాండ్ పూలింగ్ అంది. మళ్ళా భూ సమీకరణ అంటున్నారు. ఏం చెప్తారు దాని గురించి? మీ పార్టీ మీ యొక్క డిమాండ్ ఏంటి? మా ఏఆర్ఎస్ ఆంధ్ర రాష్ట్ర సమితి తరఫున ఈ జేకేఆర్ ఎప్పుడూ అడిగేది ప్రజలకు న్యాయం జరగాలని. వాళ్ళు ఎటు తీసుకోవాలి, ప్రభుత్వం దౌర్జన్యంగానే తీసుకుంటాం అంటున్నారు, కానీ దౌర్జన్యం అయితే చేయనీరు, అందులో అనుమానం లేదు. అయితే ఎక్స్టెన్షన్ చేసుకోవటం మంచి పద్ధతే, కానీ రైతులు బాధలు ఆలకించి ఆ గవర్నమెంట్ వాల్యుయేషన్ మీద 4 రెట్టింపుల ప్యాకేజీ ఇచ్చి 1250 గజం ల్యాండ్ కూడా, ఫ్లాట్లు కూడా ఇచ్చి చేసుకున్నట్టయితే రాజధాని డెవలప్ అయ్యిద్ది. ప్రభుత్వం మళ్ళీ గెలుతానికి అవకాశం ఉంది. అలాగే రైతులు సంతోషంగా ఉంటారు. అట్లాగే రైతు కూలీలు పదేరిస్తే వాళ్ళు సంతోషంగా ఉంటారు. ఈ రాష్ట్రం అంతా కూడా ఇక్కడ డెవలప్ అయ్యి ఎకరం 100 కోట్లు అమ్మిద్దండి. ఆ తర్వాత శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు కూడా మన రాష్ట్రంలో ఆటోమేటిక్గా దాదాపు ఎక్కడైనా మన ప్రాంతంలో 4-5 కోట్ల రూపాయలు అయిపోయింది మన రాష్ట్రం మొత్తం కూడా. అందుకని నేను ఈ విధంగా ఆలోచించే చెప్తున్నా. ఇప్పటికైనా సెకండ్ పూలింగ్, ఈ మాస్టర్ ప్లాన్లో ఎక్స్టెన్షన్ అంటున్నారు, సెకండ్ పూలింగ్ అంటున్నారు, అభివృద్ధి అంటున్నారు, ఇవన్నీ చేయటం మంచిదే. అయితే రైతులకు అన్యాయం చేయకుండా న్యాయం చేసి తీసుకుంటే మంచిదని చెప్పి నేను కోరుకుంటున్నాను. అంటే మొదటి ఫేజ్‌లో ఇచ్చినటువంటి ఎవరైతే 33,000 ఎకరాల భూములు ఉన్నాయో వాళ్ళకి ఇస్తున్నటువంటి రిటర్నబుల్ ప్లాట్లు కూడా ఇప్పటి వరకు అయితే ఇచ్చిన పరిస్థితి అయితే లేదు. జంగిలీ సీరియస్ అయితే చేస్తున్నారు. మౌలిక సదుపాయాలు కల్పించలేదు. మళ్ళీ ఇప్పుడు రెండో ఫేజ్ అనేసరికి ఇంకా ఫస్ట్ వచ్చిన రైతులు పైనటువంటి పరిస్థితి ఏంటంటారు? నేను స్పష్టంగా ఫస్ట్ నుంచి చెప్తున్నా అదే అండి. ఈ 220 రోజులు చేసినటువంటి మీ యొక్క రిలే దీక్ష యొక్క ముఖ్యమైన డిమాండ్స్ ఏంటి అసలు? ఏ డిమాండ్స్తో మీరు ఒక ఇన్ని రోజుల పాటు ఇది చేశారు, ఉద్యమం చేశారు? రైతులకి ఎకరానికి ₹1,00,00,000 లేదా గవర్నమెంట్ వాల్యుయేషన్ మీద 4 రెట్టింపులు ఇవ్వాలంటున్నాం 1250 గజాలతో పాటు. ఇచ్చినట్టయితే డెవలప్మెంట్ తొందరగా అయింది అంటున్నాము. ముఖ్య ఉద్దేశం కూడా అది. రైతు కూలీలు కూడా 100 కిలోమీటర్ల దూరం వెళ్ళి పని చేసుకొని బతకాలంటే పాపం వాళ్ళు ఈ బిడ్డలు చూసుకొని మళ్ళీ అక్కడ దాకా వెళ్ళలేరు, రోజు కష్టం. అందుకని వాళ్ళకి కూలీలకు ₹10,000, రైతులకు 1250 గజంతో పాటు ఎకరానికి ₹1,00,00,000 లేదా గవర్నమెంట్ వాల్యుయేషన్ 4 రెట్టింపులు ఎక్స్ట్రా ఇవ్వమంటున్నాం. ఈ 2 డిమాండ్లు మేము ప్రధానంగా కోరుతున్నాము. అయితే ఎక్స్టెన్షన్ ఇప్పుడు ప్లాన్ ఫస్ట్ పూలింగ్ ఉన్నారండి, పూలింగ్ ఇచ్చారు. ఆ ప్రతి ఫంక్షన్కి ప్రతి ఒక్క ఏ కార్యక్రమం వచ్చినా ఆ ఉన్న ప్లాట్లు అమ్ముకుంటే వాళ్ళకి ఏముంటుందండి? ఇక అది అమ్ముకుంటేనే ఉపాధి, లేక తర్వాత ఏముండదు.